హాయ్ ఎవ్రీవన్. సో నిన్న అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ట్రిగనోమెట్రీ పార్ట్ 1 ఇంట్రడక్షన్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏంటంటే పార్ట్ 2 అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దానికి సంబంధించి మనం కాన్సెప్టువల్గా చూస్తే మనం సో దాని ఇంట్రడక్షన్ పార్ట్ అంతా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా చేయాలి అనేది సో ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మనకి క్లాస్ 10కి సంబంధించి ట్రిగనోమెట్రీ తీసుకుంటాం. క్లాస్ 10కి సంబంధించి ట్రిగనోమెట్రీ కింద ఒక వీడియో. సరే, దీంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం. సో మనకి ఎలా వస్తుందంటే if sin A is equal to 3/4, if sin A is equal to 3/4, then find the other ratios అని క్వశ్చన్ అడుగుతాం. సో దీనికి సంబంధించి ఎలా చేయాలి? సో మనకు మొత్తం ఎన్ని రేషియోస్ అని చెప్పాం? 6 రేషియోస్ అని చెప్పాం. సో 6 రేషియోస్లో మనకు సంబంధించి ఏమి ఇచ్చాడు? ఒక రేషియో ఇచ్చాడు. అదేంటి? సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఇలాంటి ఏది ఇచ్చినా సరే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సొల్యూషన్ పార్ట్కి వచ్చేసరికి ఇది మనకి సొల్యూషన్ పార్ట్లో ఓకే గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఒక రేషియో ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ చేయాలి? రిమైనింగ్ వీ హ్యావ్ టు ఫైండ్ other 5 ratios. ఓకే, ఇవి మనం ఫైండ్ చేయాల్సి రైట్. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఏబిసి తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఏ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఏ సి. సో దీంట్లో యాంగిల్ ఏ అంటే ఆల్రెడీ విత్ రెస్పెక్ట్ టు ఏ కదా మనకి ఇచ్చింది. సో ఏ దృష్ట్యా మనకి సైన్ ఏ అంతా చూసాం. సైన్ ఏ అంతా ఆపోజిట్ యాక్చువల్గా ఇక్కడ ఇదేంటిది? హైపోటీస్ కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటీస్. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, ఎడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనగానే ఇది ఎప్పుడైతే మనకు రేషియోస్లో ఇచ్చాడో, ఏవైనా రేషియోస్లో ఇచ్చాడు అని అంటే దాన్ని విడిగా తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలని అంటే 3k/4k. ఇక్కడ వేర్ k అనేది ఓకే ఒక కాన్స్టెంట్ నెంబర్, ఓకే ఒక నెంబర్ అనమాట, రియల్ నెంబర్. ఇది ఒక నెంబర్ తీసుకుంటే దీని యొక్క మల్టిపుల్ తీసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే 3 పార్ట్స్ 4 పార్ట్స్. ఓకే, ఒక్కొక్క పార్ట్ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ k అనేది రియల్ నెంబర్ కింద తీసుకోవచ్చు. k ఈజ్ ఏ రియల్ కాన్స్టెంట్. ఓకే రైట్. ఇప్పుడు ఎప్పుడైనా రేషియోలో ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 3k అంటే ఏదైనా ఒక మల్టిపుల్తో తీసుకోవాలన్నమాట. రేషియోస్ని సపరేటెడ్గా తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఏదైనా మల్టిపుల్లో తీసుకోవాలి. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ మనకి మళ్ళీ రేషియోస్ అనేది ఇక్కడ వస్తుందా అని అంటే ఇక్కడ ఇట్లా తీసుకోవచ్చు. అట్లాగా 3k అలాగే 4k కింద తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇదేమవుతుంది? ఇది 3k. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకొకటి ఇది నేనేమంటున్నానంటే ఇది 5 తీసుకొని
కూడా 5 కూడా 5. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత 3k, హైపోటెన్యూస్ ఏమో 5. సో ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ చేయాలి. బై పైథాగరస్ థియరం. మరి పైథాగరస్ థియరం పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి మనం చెప్పేది? పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి చెప్పేది మనకి? ఇన్ ఏ రైట్ పైథాగరస్ స్టేట్మెంట్ ఏంటి అసలు? వాట్ ఇస్ మెంట్ బై పైథాగరస్ స్టేట్మెంట్? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఇక్కడ మనకి ఏబి అనేది హైపోటెన్యూస్, ఏబి లెంత్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బీసీ అలాగే ఏసీ అనేది రిమైనింగ్ టూ సైడ్స్ అవుతాయి. సో దేర్ఫోర్ అకార్డింగ్ టు ద పైథాగరస్ ఓకే మనం ఏం రాయొచ్చు అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. ఓకేనా? సో దీని ప్రకారంగా మనం థర్డ్ సైడ్ అంటే అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏబీ వాట్ ఇస్ మెంట్ బై ఏబీ లెంత్ ఎంతంట? 5k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ 3k హోల్ స్క్వేర్. ఓకే, ఏసీ తెలుసా? తెలియదు కాబట్టి అన్నోన్ వాల్యూ ఏసీ స్క్వేర్. సో ఇప్పుడు 5k హోల్ స్క్వేర్ అంటే 5k హోల్ స్క్వేర్ అంటే 25k స్క్వేర్. అలాగే 3k హోల్ స్క్వేర్ అంటే 9k స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇక్కడ మనకి మరి 5k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25k స్క్వేర్ ఎలా రాశాను నేను? 25k స్క్వేర్ ఎలా రాశాను అంటే ఇక్కడ 5k హోల్ స్క్వేర్ మీన్స్ 5k ఇంటూ 5k అని అర్థం. 5 ఇంటూ 5 25, k ఇంటూ k స్క్వేర్. ఓకే, ఆ విధంగా. అలాగే 3k హోల్ స్క్వేర్ అంటే కూడా మనం అలాగే రాయచ్చు. 3k ఇంటూ 3k దట్ ఈజ్ ఈక్వల్ 3 3s 9, k ఇంటూ k స్క్వేర్. కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్పవచ్చు అంటే 5k హోల్ స్క్వేర్ అంటే 25k స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే 3k హోల్ స్క్వేర్ అంటే 9k స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఈ 9k స్క్వేర్ని ఇటువైపు పట్టుకొస్తే 25k స్క్వేర్ మైనస్ 9k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. 25లో నుండి 25k స్క్వేర్లో నుండి 9k స్క్వేర్లు వేస్తే ఎంత అవుతుంది? 16k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఈ స్క్వేర్ని ఇటువైపు పట్టుకొస్తే ఇక్కడ రాస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే ఏసీ స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ని ఇటువైపు పట్టుకొస్తే ఏమైందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16k స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 4k హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకేనా? 16k స్క్వేర్ని ఎలా రాయొచ్చు? 16k స్క్వేర్ని 16 అంటేనేమో 4 ఇంటూ 4 ఓకే, k స్క్వేర్ అంటేనేమో k ఇంటూ k. టోటల్గా 4 స్క్వేరు k స్క్వేరు టోటల్గా 4k హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, 4k హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు 4k హోల్ స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏసీ. దేర్ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4k. ఏసీ ఎంత వచ్చింది మనకి? 4k వచ్చింది. ఓకే, ఇప్పుడు థర్డ్ సైడ్ మనకి ఎంత వచ్చిందండి? 4k వచ్చింది. సో ఈ విధంగా అంటే థర్డ్ సైడ్ బేస్ చేసుకుని మనకి ఇచ్చినటువంటి రేషియోని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటి రేషియోని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ థర్డ్ సైడ్ అనేది ఫైండ్ చేస్తాం. ఎలాగా? పైథాగరస్ థియరం ద్వారా ఫైండ్ చేస్తాం. సరే, పైథాగరస్ థియరం ద్వారా థర్డ్ సైడ్ ఫైండ్ చేసాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకు క్వశ్చన్లో అడిగాడు. ఏం చేశాడు ఇక్కడ? జస్ట్ ఏమొచ్చాడు? ఒక రేషియోకి సంబంధించిన పార్ట్ ఇచ్చి ఏం చేశాడు అక్కడ? దెన్ ఫైండ్ ద అదర్ రేషియోస్ అని అడిగాడు. క్వశ్చన్ అది అడిగినప్పుడు మనం దెన్ ఫైండ్ ద అదర్ రేషియోస్ అంటే ఏంటి? మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. ఆ 6 రేషియోస్లో ఒక రేషియో ఇచ్చేసాడు. ఇంకా రిమైనింగ్ 5 రేషియోస్ని మీరు ఫైండ్ చేయండి అనేది క్వశ్చన్ మనం అడిగిన క్వశ్చన్. అంటే రిమైనింగ్ 5 రేషియోస్లో మనం ఇప్పుడు దీన్ని బట్టి ఏం ఫైండ్ చేయొచ్చు? ఓకే, విత్ రెస్పెక్ట్ దేని ఫైండ్ చేయాలి? విత్ రెస్పెక్ట్ ఏతో మాత్రం ఏ యాంగిల్ ద్వారా మాత్రమే ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లో మనకి అబ్జర్వ్ చేస్తే ఓకే ఇది ఎలా రాయొచ్చు?
నెక్స్ట్ సైన్ ఏ తర్వాత కాస్ ఏ. కాస్ ఏ అనగానే ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ కాస్ రేషియో చూడాలి. విత్ రెస్పెక్ట్ టు ఏ కాస్ రేషియో ఏమవుతుంది? adjacent side by hypotenuse. adjacent side by hypotenuse కాబట్టి 4k by 5. That is 4k by 5. k get cancelled 4 by 5. This is the cos ratio with respect to a in a right angle triangle. That is equal to 4 by 5. Again next cos తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ cosecant tan. నెక్స్ట్ tan తీసుకో. tan A అంటే tan A లో ఆపోజిట్ సైడ్ బై adjacent side. Opposite side by that is BC by AC. It is equal to 3k by 4k. k get cancelled 3 by 4. నెక్స్ట్ తర్వాత cos A sin A cos A అయిపోయిన తర్వాత tan A అయిపోయిన తర్వాత cosecant A. cosecant A అంటే ఏంటి? hypotenuse by opposite side, that is AB by BC. That is equal to 5k by 3k. k get cancelled 5 by 3. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ secant A. That is secant A అంటే ఏంటి? secant A is nothing but multiplicative inverse of cos A. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఏ అనమాట. కాస్ ఏ యొక్క రివర్స్ తీసుకుంటే కాస్ ఏ అంటే ఆల్రెడీ మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాబట్టి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బిఏసి దట్ ఈజ్ ఈక్వల్ టు 5k by 4k. k క్యాన్సిల్ 5 by 4. నెక్స్ట్ చివరిగా మనకి cot A తీసుకుంటే cot A is equal to ఏమవుతుంది? ఓకే, adjacent side by hypotenuse side. adjacent side AC by BC that is equal to ఇక్కడ AC అంటే ఎంత? అక్కడ 4k by 3k. k get cancel 4 by 3. This is the ratio. Okay, these are the 5 other trigonometric ratio of the given triangle in your question. సో ఈ విధంగా మనకి ఒకే ఒక రేషియో ఇచ్చి దానికి సంబంధించి రిమైనింగ్ ఏదైతే అని అడిగాడు అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకొని దాని నుండి ఇక్కడ ఎప్పుడైతే రేషియోస్ని విడిగా తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే దాని యొక్క కాన్స్టెంట్ మల్టిపుల్తో ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ టర్మ్ తీసుకుని వేరే ఇక్కడ ఏదైనా ఒక లెటర్తో మల్టిప్లికేషన్ ఏం చేస్తున్నాం అని అంటే ఇక్కడ రేషియో అంటే ఏంటి? మనకి నథింగ్ బట్ రేషియో అంటే ఏంటి? కంపారిజన్ బిట్వీన్ 2 like క్వాంటిటీస్. ఓకేనా? సో ఏవైనా 2 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తే మనకి రేషియో కింద వస్తుంది. ఇక్కడ మనకి పార్ట్స్ వచ్చేసరికి 3 parts ఉన్నాయి, 5 parts ఉన్నాయి. విడిగా తీసుకునేటప్పుడు వచ్చేసరికి ఒక్కొక్క పార్ట్ ఎంత పడుతుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని కాన్స్టెంట్ వాల్యూ లేదా వేరియబుల్ కింద తీసుకుంటాం. తీసుకుని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే విడిగా తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకున్నా? k అనే వాల్యూ తీసుకున్నాను కాబట్టి k అనేది వేరియబుల్ కింద తీసుకున్నాను కాబట్టి 3k ఇంటూ 5k. ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ వేరియబుల్ అని కాదు. సో రియల్ కాన్స్టెంట్ అని చెప్పాను. రియల్ కాన్స్టెంట్ అంటే రియల్ నెంబర్ అవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ రియల్ కాన్స్టెంట్ తీసుకుంటే 3k 5k ఇలా తీసుకుని దీన్ని ఒక రఫ్ డయాగ్రామ్ నుండి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ ఏవైతే రేషియోస్ అడిగాడో వాటిని మనం ఫైండ్ చేయాలి. ఈ విధంగా ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇది చేయాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ప్రాబ్లం మనం చూస్తే సరే, ఇక్కడ నెక్స్ట్ మనకి ఇలాంటి మోడల్లో కొంచెం అంటే ఇలాంటి ఏవి వచ్చినా సరే సో ఈ మోడల్లో చేయాలన్నమాట. మనకి ఎక్కువగా సో
సో 11.1 ఎక్సర్సైజ్ 11.1 అనేది కంప్లీట్గా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో ఎట్లాంటిది వాడు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి ట్రిగనోమెట్రిక్లో ఇది ట్రిగనోమెట్రీ. ఇక్కడ వచ్చేసరికి దీంట్లో ఏం చెప్తాం, మనకి 90 degrees వల్ల ఓకేనా 270 degrees వల్ల ఓకేనా సైన్ రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా సో 90 degrees అండ్ 270 degrees వల్ల ఏమవుతాయంటే సైన్ రేషియోస్ చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి అనేది జస్ట్ ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC తీసుకుంటే సో ఇక్కడ B దగ్గర రైట్ యాంగిల్ డిగ్రీస్ 90 degrees తీసుకున్నాను. మనకి ఇది థీటా ఓకేనా. ఇదేమవుతుందని చెప్పాను 90 మైనస్ థీటా అవుతుంది. ఎందుకని సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అట్లీస్ట్ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అసలు అట్లీస్ట్ వన్ రైట్ యాంగిల్ అయితే ఇన్ ఏ ట్రయాంగిల్ అట్లీస్ట్ వన్ యాంగిల్ if at least one angle is 90 degrees then the triangle is said to be right angle triangle అని చెప్తాం. అట్లీస్ట్ ఒకటి 90 degrees ఉంది అని అంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎన్ని ఉండొచ్చు అట్లీస్ట్ అనేది నేను ఉపయోగించుంటాను, కానీ మనకు ఉపయోగించాలి వచ్చేవి కూడా ఎన్ని ఒకే ఒకటి రావాలి. ఓకేనా మోర్ దెన్ వన్ అనేది సో రైట్ యాంగిల్స్ అనేవి ట్రయాంగిల్లో ఉండవు. ఓకేనా ఒకే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా వస్తుంది. అట్లాగే మనకి ఇక్కడ సో తీసుకున్నప్పుడు ఒకటి 90 degrees అయినప్పుడు రిమైనింగ్ రెండు కలిపితే ఎంత అవ్వాలి 90 degrees అవ్వాలి. కాబట్టి ఆ రెండింటిని ఏమంటారు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో దీంట్లో ఒకదాన్ని థీటా అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది 90 మైనస్ థీటా అవుతుంది. ఓకేనా 90 మైనస్ థీటా అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను అలాగే. సో ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే విత్ రెస్పెక్ట్ టు థీటా సైన్ థీటా చూస్తున్నాను. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సైన్ థీటా అనగానే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో AB బై AC ఓకేనా ఇది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి 90 మైనస్ కాస్ 90 మైనస్ చూస్తున్నాను. కాస్ 90 మైనస్ థీటా చూస్తే దీనికి ఏమవుతుందో చూద్దాం. కాస్ 90 అనగానే ఇది ఎడ్జసెంట్ సైడ్ కదా ఎడ్జసెంట్ సైడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ AB బై AC ఓకే AB బై AC. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే AB బై AC అలాగే AB బై AC టూ రేషియోస్ ఈక్వల్ అయినాయి అంటే దాని అర్థం ఏంటి ఎప్పుడైతే ఈ 2 ఈక్వల్ అయినాయో సో ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి కదా. కాస్ 90 degrees మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో ఇది మనకి వచ్చినటువంటి వాళ్ళు. సో ఇట్లా దీన్ని బేస్ చేసుకుని 90 వల్ల కాస్ ఏమవుతుంది సైన్ అయింది. ఇక్కడ థీటా థీటా లాగా వస్తుంది. ఓకేనా అంటే 90 వల్ల కాస్ ఏమైపోయింది సైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సైన్ ఏమవుతుంది కాస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే సైన్ ఏమో కాస్ కింద కాస్ ఏమో కాస్ థీటా ఏమో సైన్ థీటా కింద కన్వర్ట్ అవుతుంది. ఈ రెండు వయసు వస్తాయి. అట్లాగే ట్యాన్ థీటా ఓకే కాట్ థీటా కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కాట్ థీటా మళ్ళీ ట్యాన్ థీటా కింద కన్వర్ట్ అవుతుంది. సీకెండ్ థీటా కోసీకెండ్ థీటా కింద కోసీకెండ్ థీటా సీకెండ్ థీటా కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడు ఇది అంటే సో 90 వల్ల అలాగే 270 వల్ల చేంజ్ అవుతుంది. సో ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అన్నమాట. సో ఇట్లాగా మనకి దీని మీద మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది జనరల్గా ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సైన్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ B sin A is equal to if sin A is equal to cos B, then show that
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఇలా చెప్పి ఓకేనా. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని బట్టి అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మరి ఎట్లా చేయాలి, మనం చూపించాల్సింది ఏంటి, ఇది ఇచ్చింది మనకి ఇచ్చింది ఏంటి, గివెన్ దట్ sin A ఈజ్ ఈక్వల్ టు cos B. ఇది మనకి ఇచ్చి ఆన్సర్ ఇదని చూపించాలి. ఇచ్చిందేమో ఇది, మనం ఆన్సర్ చూపించాల్సింది మాత్రం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సరే దీన్ని ఎలా చేయాలి, మరి ఇటువంటి అప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను sin A ఓకే sin Aని sin A కింద రాస్తాను. cos Bని ఎలా రాస్తున్నాను అంటే cos Bని ఎట్లా రాస్తున్నాను నేను అంటే cos Bని sin 90 మైనస్ B కింద రాస్తాను. sin 90 మైనస్ B. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ sin 90 వల్ల sin ఏమవుతుంది, కాస్ అవుతుంది, మళ్ళీ బీలా వస్తుంది. కాబట్టి కాస్ ఏని జస్ట్ నేను ఎలా డిజైన్ చేశాను అంతే, జస్ట్ ఇలాగ రాసుకున్నాను. ఎలా రాసుకున్నాను నేను, sin కాస్ బీజీ అంటే ఎలా రాసుకోవచ్చు మనం, sin 90 మైనస్ బి అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ సైన్ రేషియోని రిమూవ్ చేసేయండి, అంటే సైన్ రేషియోని రిమూవ్ చేసేయండి. బోత్ సైడ్స్ సైన్ రేషియో రిమూవ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బి. ఈ మైనస్ బిని ఇక్కడ పట్టుకొస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇది మనం అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, సో ఇలాగా రాబట్టుకోవచ్చు. అలాగే మనం ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు, tan A ఈజ్ ఈక్వల్ టు cot B అయితే సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చూపించండి అంటే. సో ఇలాంటిది కూడా సేమ్ అలాగే చేయాలి. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి, ఇంకొకటి చూస్తే in a triangle A, B, C are the interior angles of a triangle. Then prove that sin A plus B by 2 is equal to cos C by 2 అని ప్రూవ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్కి అడుగుతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి చేయాలి. ఎలా చేయాలి, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ అయితే వీటి sin A ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై 2 అని ప్రూవ్ చేయండి అన్నారు. సో ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి అంటే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే ఎంత అవ్వాలి అనేది మనకు తెలుసు. అది యాంగిల్ సమ్ ప్రాపర్టీ థియరం ప్రకారం ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సో ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. కాబట్టి సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సిన్స్ ఇది సొల్యూషన్లో నేను చెప్పేది. ఓకే, సిన్స్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ థియరం ప్రకారం మనకి ప్రాపర్టీ ప్రకారం ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మనకు కావాల్సింది ఏ ప్లస్ బి కదా. ఓకే, సి అనేది అటువైపు వెళ్ళాలి. కాబట్టి ఈ సిని నేను ఏం చేస్తానంటే సో ఈ బోత్ సైడ్స్ అట్లాగే మనకి ఇంకోటి ఏం చేస్తున్నాం, బయట వచ్చింది, ఇక్కడ బయట వచ్చింది, ఇక్కడ బయట వచ్చింది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, త్రూఅవుట్ ఓకే మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్ని సో మనం ఏం చేస్తానంటే బయటతో డివైడ్ చేస్తాం. ఓకే, సో డివైడ్ బై అబోవ్ by 2. సో
సో a plus b plus c by 2 is equal to 180 by 2. క్యాన్సిల్ చేస్తే దిస్ ఈజ్ 90 degrees. సో మనకి a plus b ఒకవైపు ఉంది, c by 2 అనేది ఒకవైపు ఉంది కాబట్టి a plus b by 2 plus c by 2 is equal to 90 degrees. ఇప్పుడు a plus b by 2 ఈ c by 2 నటువైపు పట్టుకెళ్తే 90 మైనస్ c by 2. ఇప్పుడు బోత్ సైడ్స్ మనకి ఇక్కడ సైన్ రేషియో కాబట్టి తీసుకోవాల్సింది ఓకే సైన్ రేషియో ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా మనకి సైన్ రేషియో తీసుకుంటే సైన్ a plus b by 2 is equal to sin 90 minus c by 2. దీన్ని బేస్ చేసుకుని sin a plus b by 2 is equal to 90 వల్ల సైడ్ ఏమవ్వాలి పాస్ అవ్వాలి c by this is the answer. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు. సో ఈ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ కూడా ఇదొకటి. ఓకే, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఓకేనా? సో ఇది తెలుసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకో ప్రాబ్లం ఒకటి. ఏంటంటే prove that square root of 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a అని ప్రూవ్ చేయాలి. ఇది క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మరి దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇట్లా తీసుకున్నప్పుడు మనం దీంట్లో చేయాల్సింది ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వల్ల యూస్ఫుల్ ఏంటి అనేది ఆన్సర్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇదే ఆన్సర్ని చూపించాలి చివరికి. సో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఎల్హెచ్ఎస్ పార్ట్ ఓకే ఈజ్ ఈక్వల్ ఇటువైపు ఉన్నది ఎల్హెచ్ఎస్, ఇదేమో ఎల్హెచ్ఎస్ అవుతుంది, ఇదేమో ఆర్హెచ్ఎస్ పార్ట్ అవుతుంది. ఓకే, సో ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటే మనకేంటిది, ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఓకే, ఇలా తీసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఇట్లా ఇచ్చాడో స్క్వేర్ రూట్లో ఇచ్చాడో దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయాలి. సో ఎట్లా చేస్తున్నాం, రేషనలైజింగ్ అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/√3 అని ఇచ్చాడు, లేదా √3 + 2 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ √3 + 2 అని ఇస్తే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాయమంటే ఏం చేస్తాం మనం అంటే ఇంటూ ఎలా చేస్తామంటే ఇక్కడ ఏ సైన్ ఉంది, డినామినేటర్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఓకే, √3 - 2 బై ఓకే మళ్ళీ √3 - 2 అని రాసుకోవాలి. సో ఎట్లా తీసుకున్నాను అర్థమైంది కదా. √3 + 2 అనేది డినామినేటర్, ఇక్కడ దీనికి సైడ్కి ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి, సేమ్ అదే వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో దాన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని తీసుకోవాలి. చూడండి ఒకసారి ఈ రెండు కనుక క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది, 1 ఇంటూ మళ్ళీ అదే వచ్చేస్తుంది, అంటే దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సో ఇట్లా చూస్తే సేమ్ అలాగే దీన్ని కూడా ఏం చేస్తున్నాం, ఇక్కడ డినామినేటర్ చూడండి 1 మైనస్ సైన్ ఏ, కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, సారీ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ, దీంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయండి. చేస్తే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. అంటే యాక్చువల్గా మనకి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది.
అలాగే 1 ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది స్క్వేర్ అవుతుంది. అట్లాగే మళ్ళీ ఇక్కడికి రండి, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎట్లా ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటారు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఈ ఫామ్లో ఉంటే మనం దీన్ని తీసుకుని ఇట్లా రాస్తాం. ఇక్కడ చూడండి సేమ్ ఎలాగా ఉంది చూడండి, ఏ మైనస్ బి ఓకే, ఏ ప్లస్ బి, ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ సేమ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. స్క్వేర్ అనేది ఇక్కడ రాయాలి, ఇక్కడ కాదు. ఓకే, నెక్స్ట్ సో స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను అంటే 1 స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్ అంటే 1 ఓకేనా, బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, 1 స్క్వేర్ మీన్స్ నథింగ్ బట్ ఏంటి 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకే, 1 స్క్వేర్ అంటే 1 ఎలా వచ్చింది, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అని తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూడండి, ఇక సైన్ స్క్వేర్ మనకు ఐడెంటిటీ తెలుసు ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ అనమాట ఇది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఇక్కడ చూడండి, ఈ సైన్ స్క్వేర్ ఏ అటువైపు పట్టుకెళ్తే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ పార్ట్కి హోల్ స్క్వేర్ ఉంది, డినామినేటర్ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి హోల్ స్క్వేర్ రాదు. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. ఈ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఉంటుంది. ఓకే, మనకి 3 ప్లస్ 2 బై 5, ఇక్కడ 3 ప్లస్ 2 బై 4 అన్న. దీన్ని స్ప్లిట్ చేసి రాయాలనుకోండి ఎలా రాస్తాం, 3 బై 4 ప్లస్ 2 బై 4. సేమ్ అలాగే దీన్ని కూడా మనం ఏం రాయొచ్చు అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు 1 బై కాస్ ఏ అంటే సీకెండ్ ఏ. ఓకే, 1 సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనకి మల్టిపుల్ 1 బై కాస్ ఏ అంటే నథింగ్ బట్ రెసిప్రోకల్ కదా, దాన్ని ఏమంటాం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏ. కాస్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, సీకెండ్. అలాగే సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటి, tan. సో ఈ విధంగా సో మనం సాధించవచ్చు. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం. సో ఈ మోడల్లో చాలా ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుంది, అది మీరు చేయాల్సింది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లం అవుతుంది. ఏంటో చూద్దాం ఫస్ట్. తర్వాత మనకి దీంట్లో ఎక్సర్సైజ్ 11.4లో ఇది 4th ప్రాబ్లం. నేను మీకు ఎక్సర్సైజ్ 11.4లో సో సారీ 10th ప్రాబ్లం అండి. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ 10 మనకి 8 మార్క్స్ ఇప్పుడు ఉన్నటువంటి మనకి ప్యాటర్న్ ప్రకారం 8 మార్క్స్ ఉంటుంది. సో దీన్ని 10th ప్రాబ్లం కింద తీసుకుంటాం. ఇక్కడ అడిగేది ఏంటంటే ఇఫ్ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు, మొన్న మనకి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా మనకి ఎక్సర్సైజ్లో కే అనే కానీ లేదా పి అని కానీ ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చారు ఏంటి అంటే మొన్న అడిగినటువంటి ఎగ్జామ్ ప్రకారం నేను ప్రాబ్లం చెప్తున్నాను. ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక మోడల్ కాదు, అదే ప్రాబ్లం బట్ లెటర్ మారుస్తున్నాను అంతే. సో ఇక్కడ ఎం తీసుకున్నాను. అయితే దెన్ ప్రూవ్ దట్ ఓకే m square minus
1 by square plus 1 is equal to cos theta లేదా cos theta is equal to ఇదైనా సరే cos theta is equal to okay cos theta is equal to m square minus 1 by m square plus 1 ఇది మనం ప్రూవ్ చేయాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం సో దీంట్లో ఇచ్చింది ఏంటో చూద్దాం ఫస్ట్ గివెన్ దట్ ఏ ఇచ్చాడు సెకండ్ ఏ ప్లస్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకే అలాగే మనకి ఇంకొకటి తెలుసు ఇంకోటి ఇక్కడ దీన్ని బట్టి ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఈ పార్ట్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ఇది ఎల్హెచ్ఎస్ ఇదేమో ఆర్హెచ్ఎస్ పార్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుని ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుని ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుని ఎల్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తాను దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ప్రాబ్లమ్స్లో సో నేను ఈజీ మెథడ్ ఉన్నది చెప్తున్నాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి సో ఇక్కడ దీంట్లో మనకి ఎం స్క్వేర్ మైనస్ 1 బై ఎం స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా దాన్ని తీసుకో టేక్ RHS part okay take RHS part that is m square minus 1 by m square plus 1 so దీని బేస్ చేసుకుని ఇక్కడ m అంటే ఎంత ఇక్కడ మనకి m అంటే ఏం రాసుకోవచ్చు m అంటే secant సారీ నేను టెక్స్ట్ బుక్ చూడకోకుండా ప్రాబ్లం రాస్తానన్నా సో నాకు ఉన్నటువంటి మెమరీ బేస్డ్ మీద రాస్తున్నాను కాబట్టి కొంచెం ఏదైనా వచ్చినా కానీ క్లమ్జీ అవ్వకండి సో దీంట్లో మనకి cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు m అయితే దాన్ని మనం cos theta ఈజ్ ఈక్వల్ m స్క్వేర్ మైనస్ 1 బై m స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి సో ఇక్కడ మనకి cosecant theta ప్లస్ cot theta సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి cosecant theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ మైనస్ 1 m అంటేనేమో ఇది ఓకే స్క్వేర్ మైనస్ 1 బై మళ్ళీ m అంటే cosecant theta whole square whole plus cosecant square theta cosec theta plus cot theta whole square plus 1 ఓకే ఇప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ సో ఆ ఫార్ములా ప్రకారం cosecant స్క్వేర్ theta ప్లస్ 2 ఇంటూ cosecant theta ఇంటూ cot theta ప్లస్ cot theta ప్లస్ cot స్క్వేర్ theta మైనస్ 1 ఓకే బై సేమ్ దీన్ని కూడా మారిస్తే cosecant స్క్వేర్ theta ప్లస్ 2 ఇంటూ cosecant theta ఇంటూ cot theta ప్లస్ cot స్క్వేర్ theta మైనస్ ప్లస్ 1 ఓకే ఇది అనుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ప్రధానంగా నెక్స్ట్ ఈ స్టెప్లోనే మీరు మొత్తం ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో పైన ఉన్నటువంటి cosecant స్క్వేర్ థీటాని కాట్లో మార్చండి ఓకే ఇక్కడ మన cosecant స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా ఉన్నది కంప్లీట్గా కాట్లో మార్చండి cosecant స్క్వేర్ థీటా అలాగే ఇక్కడ cosecant స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా ఉంటుంది దీని కాట్ స్క్వేర్ థీటానేమో cosecantలో అంటే న్యూమరేటర్నేమో కాట్లోకి డినామినేటర్నేమో cosecantలోకి మార్చుకోవాలి ఓకే ఈ పార్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు ప్రాబ్లం వస్తుంది దీంట్లో చూడండి ఇప్పుడు cosecant స్క్వేర్ థీటాని కాట్లోకి మారిస్తే ఎలా రాయొచ్చు 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ప్లస్ 2 cosecant థీటా cot థీటా ఓకే థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా మైనస్ 1 cot స్క్వేర్ థీటా మైనస్ 1 అన్నమాట 2 cosecant థీటా
cot theta plus cot square theta minus 1 by దీన్ని అంటే కంప్లీట్గా కోసికెంట్ ఇక్కడ మొత్తం కూడా కార్డ్లోకి మార్చాం. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటాని ఇట్లా రాయండి, యాస్టిస్ ఈ స్టెప్ ఒకటి, దీన్ని మాత్రం కోసికెంట్లోకి మార్చుకోండి. కోసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కోసికెంట్ థీటా కాట్ థీటా ప్లస్ దీన్ని ఒక కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ప్లస్ 1 కింద రాసాం. సో ఇట్లాగా ఇది మార్పు ఎలా వచ్చింది, మరి ఇక్కడ ఉన్న కోసికెంట్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఎట్లా రాశాను? ఓకే, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఇది ఒక ఐడెంటిటీ మనకి. ఈ ఐడెంటిటీని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మైనస్ కాట్ స్క్వేర్ థీటా అటువైపు పట్టుకెళ్తే ఏమైంది? ప్లస్ అయింది. సో ఇది కాట్ స్క్వేర్ థీటా అంటే, సో కోసికెంట్ స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అలానే మళ్ళీ మనకి ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కాట్ స్క్వేర్ థీటా. ఇది ఎలా వచ్చింది చూడండి, ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటాని అటువైపు పట్టుకెళ్ళి ఈ 1ని ఇటువైపు పట్టుకొచ్చింది. ఈ ప్లస్ 1 ఇటువైపు వచ్చేసరికి -1, ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇటువైపు వెళ్ళేసరికి ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంటే కాట్ స్క్వేర్ థీటా అంటే ఏమైనా రాసుకోవచ్చు? కాట్ స్క్వేర్ థీటా అంటే కోసికెంట్ స్క్వేర్ థీటా -1. అంటే కోసికెంట్ స్క్వేర్ థీటా -1 అంటేనేమో ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా అంటే కోసికెంట్ స్క్వేర్ థీటా -1. అలాగే ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటా అంటేనేమో 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాస్తాం. సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లోనే ఏం చేస్తున్నానంటే ఇక్కడ +1 -1 క్యాన్సిల్, ఈ -1 +1 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కలిపి 2 కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కోసికెంట్ థీటా కాట్ థీటా. ఓకేనా? బై ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటా ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ థీటా కలిపి 2 కోసికెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కోసికెంట్ థీటా కాట్ థీటా. ఓకే, సో ఈ రెండిట్లో నుండి 2 కామన్, అలాగే కాట్ థీటా కామన్ తీస్తే 2 కాట్ థీటా కామన్